భువి అలా ఎలా వేసావు లాస్ట్ బాలు అంత మంచిగా? నేను కూడా ఎప్పుడు నీకు అలాంటి బాల్స్ వేయాలని నేర్పించలేదే. ఇది మరీ ఓవర్ ప్యాట్ కమిన్స్. నువ్వేంటి నాకు నేర్పించేదేంటి? 40 years ఇండస్ట్రీ ఇక్కడ. ఇప్పుడు నిజం చెప్పు, ఇండస్ట్రీ 40 years అయినా నేను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నా. చెప్పే నిజం చెప్పే. నిజం చెప్తున్నా ప్యాట్ కమిన్స్, అది కూడా కెప్టెన్ కాబట్టి చెప్తున్నా నీకు. బాల్ చేతిలోంచి జారిపోయింది, ఫుల్ టాస్ వెళ్ళిపోయింది. బాల్ గాల్లో ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయా మనం మ్యాచ్ ఓడిపోయామని. కానీ ఆ రామెన్ పావెల్ అవుట్ అయిపోయాడు, అది కూడా ఎల్బిడబ్ల్యూ. అంతే కదా, అంతే అంతే, అంతకుమించి ఏం లేదు. అయినా కష్టపడ్డాం కదా, అందుకే ఫలితం మనకు దక్కింది. వాళ్ళని మనం ఎన్ని క్యాచ్లు వదిలేసాము, లేకుంటే అసలు లాస్ట్ వరకు వచ్చేవాళ్ళ వాళ్ళు. కరెక్ట్గా చెప్పావు భువి. ఎప్పుడు దేవుడు గుడ్డోడు కాదు, మోసం చేసిన వాళ్ళకి మోసమే జరుగుతుంది. మీరు క్యాచ్లు పట్టుకోకుండా మేం మోసం చేసామంటారేంట్రా బాబు? ఎక్కడ దొరికింది సంతరా ఇది? అంతే మరి, మేము క్యాచ్లు పట్టుకోలేదు, ఆ తర్వాత మళ్ళీ మీరు క్యాచ్లు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అలానే ఆడకూడదు బ్యాటింగ్. అలా ఎవరైనా చేస్తారా అసలు? నేనున్నా కదా, నేను అలానే చేశా కదా. నువ్వేం చేసావు? క్లీన్ బౌల్డ్ వెళ్ళిపోయావు కదా నువ్వు. హలో, అంతకు ముందు బాలు నువ్వు నన్ను రన్అట్ చేసావు, మర్చిపోయావా? అంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు, కానీ నేనే నెక్స్ట్ బాల్ కావాలని అవుట్ అయిపోయి వెళ్ళిపోయా. ఎందుకంటే న్యాయం గెలవాలి, నిజాయితీ బాగుండాలి. వామ్మో, మీరేంట్రా బాబు ఇలా ఉన్నారు? మ్యాచ్లో జరిగింది మొత్తం పూర్తిగా మార్చేస్తున్నారు కదా. మిస్ అయిపోయాంరా, మ్యాచ్ గెలవాల్సింది. సంజు అన్న, ఈరోజు మనం మ్యాచ్ ఎవరి వల్ల ఓడిపోయామో తెలుసా? ఎవరి వల్ల చెప్పు యశస్వి, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని టీం నుంచి తీసి పడేస్తా. అయ్యో అన్న, అంత హార్డ్ డెసిషన్ తీసుకోకు, ఎందుకంటే నీ వల్లే మనం ఓడిపోయాము. ఎంత మాట అన్నావు యశస్వి? నేనేం చేశాను ఓడిపోవడానికి? డకోటే వచ్చేసే కదా, నేనేం బాల్స్ కూడా వేస్ట్ చేయలేదు. అదే కదన్నా మరి, నువ్వు ఒక్క రన్ను కొట్టినా లాస్ట్లో ఒక్క రన్తో మనం గెలిచేవాళ్ళం. అయితే మరి జాస్ బట్లర్ కూడా అవుట్ అయ్యాడు కదా డక్కోటు. జాస్ బట్లర్ వాళ్ళు ఓడిపోలేదా? బట్లర్ అన్న వాళ్ళు కూడా ఓడిపోయాము. అయితే బట్లర్ అన్న ముందే అవుట్ అయ్యాడు, ఆ తర్వాత నీకు ఒక రన్ను కొట్టే ఛాన్స్ వచ్చింది కదా, నువ్వు కొట్టలేదు. అందుకే నీ వల్లే ఓడిపోయామని చెప్తున్నా. నన్ను అనే బదులు నువ్వు వంగడాలు లేడాలు కాకుండా నీట్గా షాట్ ఆడి ఒక సింగిల్ తీయాల్సింది. ఎందుకు అవుట్ అయ్యావు? నాకు తెలుసు యశస్వి జైస్వాల్ ఎందుకు అవుట్ అయ్యాడో. చెప్పమంటావా? ఏంటి ట్రావిస్ అన్న, నీకేం తెలుసు నేను ఎలా అవుట్ అయ్యాను? నువ్వు నా అభిమానివి, అందుకే నాలాగే అవుట్ అయ్యావు. నాకు తెలిసిపోయింది ఈరోజు, ఎవరికి చెప్పనులే. ఇంత సీక్రెట్గా నన్ను అభిమానిస్తే ఎలా అబ్బా? బొంగేం కాదు, నేనేంటి నీ అభిమాని ఏంటి? ఏదో పొరపాటుగా టైం బాగాలేక అవుట్ అయ్యా. ఆ టైం అవుట్లో సంజు శాంసన్ అన్న, సంఘకార అంకులు ఇద్దరు కలిసి నన్ను బాగా కన్ఫ్యూజ్ చేశారు, అలా ఆడాలి ఇలా ఆడాలి అని చెప్పి. అందుకే పిచ్చి షాట్ ఆడి అవుట్ అయ్యా. నువ్వేంట్రా ఈరోజు మొత్తం నా మీద పడ్డావు? ఏం చేసినా నాది తప్పంటున్నావు ఏంటి సంజు? మొత్తానికైతే 2 పాయింట్లు ఇచ్చేశారు. థ్యాంక్స్ అబ్బా. మా హైదరాబాద్ గ్రౌండ్లో మీ మీద గెలిచాక మా వాళ్ళకి మా మీద హోప్స్ పెరిగిపోయాయి. ఇక కప్పు మాదే అంటున్నారు తెలుసా. జస్ట్ మిస్, బ్రతికిపోయారు ఒక్క రన్నుతో. లేకుంటేనా? ఒకసారి మ్యాచ్ మొత్తాన్ని పూర్తిగా గుర్తు తెచ్చుకో, బ్రతికిపోయింది ఎవరో తెలుస్తుంది. ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నా బ్రతికిపోయింది మీరే. ఈరోజు మా బ్యాట్స్మెన్లు పూర్తిగా ఫైర్ అవ్వలేదు. ఒకవేళ అయ్యుంటే 1 రన్ కాదు 100 రన్నులతో గెలిచేవాళ్ళం. తెలుసు కదా, మేము ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే కనీసం 250 పైన ఉండాలి స్కోరు. మీరు ఆడకుండా చేసింది మేమే కదా, మంచిగా బౌలింగ్ చేశాము, అందుకే జస్ట్ మిస్ అయింది. ఏం టెన్షన్ లేదు. ప్రజెంట్ ఉన్న టీమ్స్ అన్నీ చూస్తూ ఉంటే నాకైతే ఫైనల్స్కు మనం ఇద్దరమే వెళ్తాము. ఫైనల్స్లో చూసుకుందాం, చెన్నైలో మిమ్మల్ని ఓడించి కప్పు కొడతాము. ఆ ఒక్క పని చేయి ప్యాట్ కమిన్స్ అన్న, మనల్ని ఫైనల్స్కు తీసుకొని వెళ్ళు. నాది కూడా తమిళనాడే, చెన్నైలో ఐపీఎల్ కప్పు పట్టుకుంటే ఉంటుంది నా సామి రంగా. నేను తీసుకెళ్లేదేంటి నటరాజన్? నువ్వు ఈరోజు మంచిగా బౌలింగ్ చేసావు, ఈ ఇండియా టీమే నిన్ను మిస్ చేసుకుంది T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయకుండా. నువ్వు కింద వచ్చింటే ఖచ్చితంగా మీరే గెలిచేవాళ్ళు. టీ నటరాజన్, ఊరికే ఉండన్నా, ఎందుకు కానీ పొగుడుతావు? నువ్వు 2 ఓవర్లు వేసావన్నా, ఏమన్నా వేసావు అసలు? హలో బాబు, మీ సన్మాన సభలు ఆపుతారా? చూడలేక చస్తున్నాం ఇక్కడ. ఏదో ఒక్క రన్నుతో గెలిచేసి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఒక్క రన్తో గెలిచామని చెప్పి మాకు 1 పాయింట్ అయితే ఇవ్వలేదు కదా, 2 పాయింట్లు ఇచ్చారు. మేము ఇంతే ఆనందపడతాం. మాకు ఇప్పుడు 12 పాయింట్లు ఉన్నాయి, మాకు 16 పాయింట్లు ఉన్నాయి. అరుస్తున్నామా? సైలెంట్గా ఉన్నాం కదా. మ్యాచ్ గెలిచారు, సైలెంట్గా వెళ్ళిపోండి, పోయి బిర్యానీ తినండి.